హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ఆల్మోస్ట్ 1 టీబీ డేటా దాకా నేను ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. అలాగే 38 అవర్స్ దాకా ఈ డ్రోన్ని ఫ్లై చేసి నేను ఎక్స్పెరిమెంట్స్ అయితే చేశాను. సో ఈరోజు మనం Mavic 2 Proని రివ్యూ చేయబోతున్నాం. ఇది కనుక మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సో తప్పకుండా కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో ఫోక్స్, లేట్ చేయకుండా రోలింగ్ ద ఇంట్రో నౌ. ఈ డ్రోన్ స్పెసిఫిక్గా ఈ ఛానల్లో రివ్యూ చేయడం కోసమే తీసుకున్నాను. సో మంచి సినిమాటిక్ వీడియోస్ని షూట్ చేయొచ్చు. దీంతో ఆడుకోవడానికి ఆల్మోస్ట్ 4 వీక్స్ దాకా వేస్ట్ అయిపోయింది. సో అందుకే నేను వీడియోస్ అంతగా పెట్టలేకపోయాను. సో ఫస్ట్ మనం మెయిన్గా డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. సో డిజైన్ విషయానికి వచ్చామంటే ఓల్డ్ Mavic Pro డిజైన్ లాగే ఉంటుంది. కాకపోతే కొంచెం సాలిడ్ కన్స్ట్రక్షన్ ఇంకా బీఫీ బ్యాటరీ అయితే ఇంక్లూడ్ చేశారు. నేను అన్ని మీకు వీడియోస్లో చూపిస్తున్నాను సో ఎలా ఉంటుందని. సో డిజైన్ ఇంకా ఫీచర్స్ చూడడానికి చాలా అడ్వాన్స్గా ఇంకా చాలా ఫ్యూచరిస్టిక్గా కనిపిస్తుంది. ఇప్పుడు డ్రోన్ ఇంకా కంట్రోలర్ డిజైన్ గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. డ్రోన్ మనకి చాలా కాంపాక్ట్గా ఇంకా ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ డ్రోన్ టోటల్గా సెన్సర్స్తో కవర్ అయి ఉంటుంది. DJI దీన్ని ఆమ్ని డైరెక్షనల్ సెన్సింగ్ టెక్నాలజీ అని పిలుస్తుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రంట్, బ్యాక్, సైడ్ అలాగే బాటంలో సెన్సర్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఏదైనా ఆబ్జెక్ట్స్ ఇంకా ట్రీస్ని అవాయిడ్ చేయడానికి ఈ సెన్సర్స్ అన్ని చాలా పర్ఫెక్ట్గా అరేలాగా పనిచేస్తుంది. ఈ డిజైన్ ఫ్యూచరిస్టిక్ అని ఎందుకు చెప్పానంటే ఎల్ఈడి ఒక ఎగ్జాంపుల్ అండి. సో నైట్ టైం ల్యాండ్ అయ్యేటప్పుడు బాటమ్ సెన్సర్స్ ల్యాండింగ్ని డిటెక్ట్ చేయడానికి సో ఈ ఎల్ఈడీస్ అనేది ఇంక్లూడ్ చేశారు. సో అది బ్రైట్గా ఎప్పుడైతే ప్రొజెక్ట్ చేస్తుందో సో సేమ్ అదే స్పాట్లో ల్యాండ్ అవుతుంది. ఈ డ్రోన్ టాప్ కంపార్ట్మెంట్లో మనకి బ్యాటరీని ఇన్సర్ట్ చేయొచ్చు. అలాగే రైట్ సైడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది. మెమరీ కార్డ్ స్లాట్ నుంచి వీడియోస్ని కాపీ చేసుకోవడానికి ఇంకా ఈ DJI డ్రోన్ ఫర్మ్వేర్ని అప్డేట్ చేసుకోవడానికి ఈ USB-C అయితే ఇంక్లూడ్ చేశారు. సో నెక్స్ట్ మనము కంట్రోలర్ గురించి మాట్లాడుకోవాలి. కంట్రోలర్ డిజైన్ చూసామంటే చాలా కాంపాక్ట్ ఇంకా మన మొబైల్ డివైస్ని డిస్ప్లేలా యూస్ చేసుకునే వీలుంటుంది. ఈ కంట్రోలర్ డిజైన్ని ఎంతగా ఫైన్ ట్యూన్ చేశారంటే సో ఈ కంట్రోలర్ స్టిక్స్ని మనం ఈ ఫోన్ హోల్డర్లో ప్లేస్ చేసి క్లోజ్ చేయొచ్చు. సో మొత్తం చాలా కాంపాక్ట్గా ఇంకా చాలా నీట్గా ఉంటుంది. కంట్రోలర్లో చాలా బటన్స్ ఉన్నాయి. ఇంకా కస్టమైజ్ చేసుకోవడానికి అడిషనల్గా కస్టమైజ్ బటన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. లెఫ్ట్ అండ్ రైట్ జాయ్స్టిక్స్తో మనం డ్రోన్ని కంట్రోల్ చేయొచ్చు. లైక్ వీడియో గేమ్ లాగే కంట్రోల్ చేయొచ్చు. టాప్ లెఫ్ట్లో రిటర్న్ టు హోమ్ బటన్ ఇచ్చారు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అలానే ఫొటోస్ ఇంకా వీడియోస్ని ఇన్స్టెంట్గా రికార్డ్ చేయడం కోసం అని స్పెషల్ బటన్స్ని ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న వీల్స్తో మనం ఆ కెమెరా అపర్చర్ ఇంకా గింబల్ టిల్ట్ యాక్సెస్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ కంట్రోలర్ని ఛార్జ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ మనకి మినీ USB-ని ఇంక్లూడ్ చేశారు. బట్ ఇక్కడ కూడా మనకి USB-Cని ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేది. సో అన్ని సింగిల్ కేబుల్తో మనం అన్ని డివైజెస్ని ఛార్జ్ చేసుకొని అలాగే ఫైల్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే చాలా ఈజీగా ఉంటుంది. మన ఫోన్ని కూడా ఈ పోర్ట్కి కనెక్ట్ చేసి వీడియో అవుట్పుట్ అయితే మనం ఫోన్లో చూడొచ్చు.
ఇంకో నీట్ ఫీచర్ ఏంటంటే ఈ కంట్రోలర్తో మీ ఫోన్ని కూడా ఛార్జ్ చేయొచ్చు. ఈ కంట్రోలర్లోనే ఇన్‌బిల్ట్ బ్యాటరీ కూడా ఉంటుంది. బ్యాటరీ రీఛార్జ్ కావడానికి 2 అవర్స్ దాకా పడుతుంది. ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలంటే 3 అవర్స్ దాకా పడుతుంది. కాకపోతే నేను మీకోసం కొన్ని మెయిన్ టాపిక్స్‌ని అయితే పిక్ చేసి వాటి గురించి మాత్రమే చెప్పబోతున్నాను. ఫస్ట్ అండ్ బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఆక్యుసింక్ 2.0. ఇది వీడియో ట్రాన్స్మిషన్ టెక్నాలజీ అండి. మావిక్ 2 ప్రో డ్రోన్ ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేయగలుగుతుంది. అంత డిస్టెన్స్లో కూడా 1080p వీడియో ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ 1080p వీడియోస్ని డైరెక్ట్గా మన మొబైల్ డివైజెస్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ డ్రోన్లో మెయిన్గా 3 పైలట్ మోడ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ది వచ్చి ట్రైపాడ్, ఇంకా ప్రోగ్రామ్, అలాగే స్పోర్ట్ మోడ్స్ ఉంటాయి. సో ఇవే 3 మెయిన్ మోడ్స్. ట్రైపాడ్ మోడ్లో మనం ఒక కెమెరాని ట్రైపాడ్ మీద పెడితే ఎంత స్టేబుల్గా అయితే ఉంటుందో ఈ మోడ్లో కూడా డ్రోన్ అంతే స్టేబుల్గా ఉంటుంది. సో స్లోగా సినిమాటిక్ షాట్స్ ఇంకా అవి తీయాలన్నా కానీ సో ఈ మోడ్స్ అన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే బిగినర్స్ కూడా ఈ మోడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మోడ్లో మీరు డ్రోన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే టెక్నిక్స్ని చాలా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. ప్రోగ్రామ్ మోడ్లో ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ ఉంటాయి. రికార్డ్ చేయడానికి వీటిని మనం ఒక సింగిల్ ట్యాప్తో వీడియోని షూట్ చేయొచ్చు. ఇప్పుడు చూపించబోయే వీడియోస్ అన్నీ మీకు చూస్తే ఒకసారి క్లియర్గా అర్థమైపోతుంది. సో నేను ఏ మోడ్స్లో రికార్డ్ చేశానని. కాకపోతే స్పోర్ట్స్ మోడ్లో సెన్సర్స్ అన్ని డిసేబుల్ అయిపోతాయి, బట్ డ్రోన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో మీరు ఎవరైనా స్పోర్ట్స్ మోడ్లో కంట్రోల్ చేసేటప్పుడు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సో సెన్సర్స్ అన్ని డిసేబుల్ అయిపోతాయి. సో నేను ప్రస్తుతానికి కొన్ని ప్రోగ్రామబుల్ మోడ్స్ మాత్రమే టెస్ట్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్న మోడ్ అయితే డ్రోనీ షాట్. సో దీంట్లో 45 డిగ్రీస్కి మీరు సెలెక్ట్ చేసుకున్న పర్సన్ని సెంటర్ ఆఫ్ పాయింట్లో పెట్టుకొని సో 45 డిగ్రీస్కి ఇంక్లైన్ ఆర్ డిక్లైన్ అవుతుంది. సో అదే మీరు ఇప్పుడు చూస్తున్న షాట్. ఇప్పుడు మీరు చూడబోయే షాట్ వచ్చి సర్కిల్ షాట్ అండి. సో నార్మల్గా ఈ డ్రోన్ ఎవరు తీసుకుంటారంటే సో సింగిల్ బ్యాండ్ ఆర్మీ కానీ ఎవరైనా ఒకే పర్సన్ వీడియో షూట్ చేసుకునే వాళ్ళు కానీ సో వాళ్ళ కోసమే ఈ ప్రోగ్రామబుల్ మోడ్స్ అని రిలీజ్ చేశారు. సో ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో వాళ్ళని పర్టికులర్గా ట్రాక్ చేసుకొని సో ఈ డ్రోన్ అనేది ఒక సర్కిల్ మోషన్గా ఒక సర్కిల్ అయితే చుడుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆ స్మూత్గా కరెక్ట్ ఎగ్జాక్ట్ సర్కిల్గా నన్ను సెంటర్లో పెట్టుకొని సో అదొక సర్కిల్ వేస్తుంది. ఇప్పుడు చూస్తున్న షాట్ వచ్చి రాకెట్ షాట్ అండి. సో ఇది ఎలా పనిచేస్తుందంటే నార్మల్గా గింబల్ వచ్చి సో స్లోగా కింద నుంచి పైకి టిల్ట్ అవుతూ సో ఒకేసారి పైకి వెళ్ళినట్లు అనిపిస్తుంది. సో దీన్నే వీళ్ళు రాకెట్ షాట్ అంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న మోడ్ ఆస్ట్రాయిడ్ మోడ్. సో నార్మల్గా ఇది పానోరామిక్ సీక్వెన్స్లో ఫొటోస్ని తీసి సో మొత్తం స్టిచ్ చేసి ఒక గ్లోబ్ లాగా రెడీ చేస్తుంది. ఇప్పుడు చూసిన మోడ్ బూమరాంగ్ మోడ్. సో ఇది ఓవల్ షేప్లో ఒక సర్కిల్ని కొట్టి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. సో ఒక బూమరాంగ్ ప్యాటర్న్లో అయితే ఇది రొటేట్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి రిటర్న్ వస్తుంది. ఈ డ్రోన్లో ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీంట్లో యాక్టివ్ ట్రాక్ 2.0 ఉంది. సో ఏదైనా అబ్స్ట్రకల్ వచ్చినా కానీ ఒక పర్సన్ని మనం ట్రాక్ చేసినప్పుడు ఇంకేదైనా అబ్స్ట్రకల్ మధ్యలో వచ్చినా కానీ సో అది ప్యాటర్న్ని క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని అరౌండ్ కానీ లేకపోతే బిహైండ్ కానీ అట్లా వెళ్ళి మళ్ళీ యాక్టివ్ ట్రాక్ కరెక్ట్గా యాక్యురేట్గా చేస్తుంది. ఇక్కడ మా ఫ్రెండ్ని చూసినట్లయితే సో చెట్టు వెనకాలకి వెళ్ళినా కానీ సో యాక్టివ్ ట్రాక్ అనేది ఇమీడియట్గా విత్ ఇన్ 2 to 3 సెకండ్స్లో అతన్ని క్యాప్చర్ చేసి మళ్ళీ ఫాలో చేయడం స్టార్ట్ చేసింది. ఇది వేవ్ పాయింట్ హైపర్ ల్యాప్స్ మోడ్. సో ప్రస్తుతానికైతే ఈ మోడ్స్ని మాత్రమే షూట్ చేశాను. కాకపోతే నేను చాలా వీడియోస్ దాకా షూట్ చేశాను. సో దాంట్లో ద బెస్ట్ వీడియోస్ని పిక్ చేసి నేను వీడియో ఎండింగ్లో పెడుతున్నాను. సో ఫోక్స్ స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో.
నెక్స్ట్ మెయిన్ ఫీచర్ ఏంటంటే సేఫ్టీ అండి. మనం ఈ డ్రోన్ని ట్రైపాడ్ ఇంకా ప్రోగ్రామ్ మోడ్లో నడిపేటప్పుడు ఈ డ్రోన్ బ్యాలెన్స్ తప్పి ఏదైనా ఆబ్జెక్ట్ని హిట్ చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ సెన్సార్స్ అరే అనేది అంత అక్యురేట్గా పనిచేస్తుంది. మనం వెళ్ళి ఆ డ్రోన్ని కొట్టడం కానీ లేకపోతే ఇంకేదైనా పక్షులు వచ్చి ఆ డ్రోన్ మీద అటాక్ చేయడం కానీ సో ఇలాంటివి జరిగితే తప్ప ఆ డ్రోన్ కింద పడే ఛాన్స్ అయితే లేదు. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఆల్మోస్ట్ 38 అవర్స్ దాకా ఈ డ్రోన్ని ఫ్లై చేశాను. సో ప్రతిసారి ఏదో ఒక పక్షి వచ్చి అటాక్ చేస్తే కానీ నేను దాన్ని ఈజీగా బ్యాక్ చేసి సో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మీకు ఇక్కడ చూడొచ్చు వీడియోస్లో చాలా దాకా నేను ఎప్పుడైతే ఫ్లై చేశానో ప్రతి పక్షి అప్పుడే ఆ టైంకి వచ్చి దాన్ని అటాక్ చేయాలని ట్రై చేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే రిటర్న్ టు హోమ్ అండి. ఒకవేళ మన డ్రోన్ మనకి కనిపివ్వకుండా చాలా దూరం వెళ్ళినప్పుడు మనం ఒక సింగిల్ బటన్ ప్రెస్ చేయగానే అది ఎక్కడ నుంచి టేక్ ఆఫ్ అయిందో సేమ్ అదే ప్లేస్లోకి ల్యాండ్ అయిపోతుంది ఈ బటన్ ప్రెస్ చేస్తే. అంతేకాకుండా బ్యాటరీ ఇంకో 25% అలా ఉన్నప్పుడు మన డ్రోన్ అనేది కాన్స్టెంట్గా బ్యాటరీని చెక్ చేసుకుంటూ ఉంటుంది. అరే మనం వెళ్ళిన డిస్టెన్స్కి మన దగ్గర ఉన్న బ్యాటరీకి అన్న పొంతనుందో, ఒకవేళ అది కానీ సరిపోకపోతే ఇమీడియట్గా మీరు ఏ బటన్ ప్రెస్ చేయకుండానే సో ఆ డ్రోన్ అనేది ఆటోమేటిక్గా రిటర్న్ టు హోమ్ని ఎనేబుల్ చేసుకొని మన దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇది ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. DJI 31 minutes ఫ్లైట్ టైం అని చెప్తుంది, బట్ నాకు ఒక బ్యాటరీ 23 to 25 minutes దాకా వస్తుంది. ఇది నేను యూస్ చేసే ఫ్లైట్ మోడ్స్ బట్టి ఉంటుంది, అలాగే మీరు యూస్ చేసే ఫ్లైట్ మోడ్స్ బట్టి డిపెండ్ ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్ అయితే ఎక్కువ డ్రైన్ అయిపోతుంది బ్యాటరీ అనేది. డ్రోన్తో పాటు మనకి ఒకే ఒక బ్యాటరీ మాత్రమే ఇంక్లూడ్ చేస్తారు. ఒకవేళ మీకు ఎక్కువ ఫ్లైట్ టైం ఇంకా ఎక్కువ బ్యాటరీస్ కావాలనుకుంటే మాత్రం ఫ్లై మోర్ కాంబో కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పర్చేస్ చేయడానికి ఆల్మోస్ట్ లైక్ 1,15,000 దాకా అవుతుంది. సో ఈ డ్రోన్ మాత్రం నార్మల్ పీపుల్ కోసం అయితే కాదు, మ్యారేజెస్కి, షార్ట్ ఫిల్మ్స్కి, ఇంకా మూవీస్ కోసం ఈ డ్రోన్ని యూజ్ చేయొచ్చు. సో మెయిన్గా ఈ డ్రోన్ ఎందుకు కొంటామంటే కెమెరా కోసమే కొంటామండి. సో కెమెరా విషయానికి వచ్చామంటే ఇందులో మనకి Hasselblad 1" 20 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేశారు. ఈ కెమెరాతో 4K 30 FPS ఇంకా 2.5K 60 FPS 1080p 120 FPS దాకా షూట్ చేయొచ్చు. ఈ కెమెరాతో మనం డీలాగ్ ఇంకా హెచ్లాగ్ ఫుటేజ్ని కూడా H.264 ఫార్మాట్లో కానీ లేకపోతే బెస్ట్ డీటెయిల్స్ కోసం H.265 ఫార్మాట్లో కానీ రికార్డ్ చేయొచ్చు. కానీ మీరు ఇప్పటిదాకా చూసిన వీడియోస్ అన్ని నేను నార్మల్ పిక్చర్ ప్రొఫైల్లో షూట్ చేశాను. DSLR కెమెరాస్లో లానే ఈ Hasselblad కెమెరాలో కూడా అపర్చర్ని మనకి తగినట్లు మార్చుకోవచ్చు. సో వేరియబుల్ అపర్చర్ అయితే ఇచ్చారు. ఫైనల్గా నా థాట్స్ ఏంటంటే బెస్ట్ డిజైన్ ఇంకా బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి ఈ డ్రోన్లో. కంట్రోలర్లో కూడా USB-C ఇంక్లూడ్ చేసుంటే బాగుండేది అనిపించింది. సో మెయిన్గా ప్రొఫెషనల్ వీడియోగ్రఫీ కోసం ఎవరైనా ఈ డ్రోన్ని తీసుకోవాలనుకుంటే మాత్రం నేను తప్పకుండా సజెస్ట్ చేస్తున్నాను. తీసుకోవచ్చు, మీరైతే 100% షూర్గా తీసుకోవచ్చు. చూసారు కదా ఫోక్స్ ఈ వీడియోని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సో తప్పకుండా మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసి అలానే మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పండి. సో ఫోక్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. పీస్ అవుట్.